పల్లి ఓటర్ మహాశైలకు భారతీయ జనతా పార్టీ తరఫున నమస్సుమంజలి తెలియజేస్తూ సత్తుపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఓటు వేసి మీరు పెద్ద మనసు తీసుకొని వారిని ఆశీర్వదించాల్సిందిగా తద్వారా మోడీ గారి గవర్నమెంట్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా 1వ వార్డు అభ్యర్థిగా చీకటి వసంతరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. మరి చీకటి వసంతరావు గారి గుర్తు కమలం పువ్వు గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి చీకటి వసంతరావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి చీకటి వసంతరావు గారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఉన్నత విద్యావంతులు, ఉపాధ్యాయ వృత్తి చేస్తూ ఉన్నారు. ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి దేశం కోసం ధర్మం కోసం సేవ చేయాలని ఒక తలపుతోటి రాజకీయాల్లో వచ్చి గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అంటే ముఖ్యంగా 1వ వార్డు ఓటర్ మహాశైలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తమ అమూల్యమైన ఓటు వేసి చీకటి వసంతరావు గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి భారతీయ జనతా పార్టీ సత్తుపల్లి మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేసినట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మీ ముందుకు వస్తూ ఉన్నాం. సత్తుపల్లి పట్టణానికి కావాల్సినటువంటి మెడికల్ కాలేజీ కేంద్రంతో మాట్లాడి మంజూరు చేపిస్తామని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 100 పడకల హాస్పిటల్ ఇంకా ప్రారంభానికి నోచుకోక అట్లనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ 100 పడకల హాస్పిటల్ని ప్రారంభించేందుకు ఒత్తిడి తెస్తామని, అదేవిధంగా మేము ఆల్రెడీ కేంద్ర రైల్వే మంత్రికి సత్తుపల్లికి రైల్వే స్టేషన్ కావాలి, సత్తుపల్లికి ప్రయాణికుల రైలు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రైల్వే మంత్రి ఇప్పటికే మాకు చెప్పి ఉన్నారు, త్వరలోనే సత్తుపల్లి పట్టణానికి కూడా రైలుతో పాటు రైల్వే స్టేషన్ ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా సత్తుపల్లిలో ముఖ్యంగా కోతుల బెడద ఎక్కువగా ఉంది. చూడటానికి చిన్న సమస్య అయినప్పటికి కూడా ఈ కోతులు కానీ వీధి కుక్కలు కానీ పిల్లల మీద మహిళల మీద దాడులు చేస్తూ ఉన్నాయి. కాబట్టి పూర్తిగా వాటిని నివారణ అనేది మేము చేపడతామని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద కుటుంబాల్లో ఎవరన్నా చనిపోయినప్పుడు దహన సంస్కారాల నిమిత్తం మున్సిపాలిటీ నిధుల నుంచి ఒక 5,000 రూపాయలు మేము కేటాయిస్తామని కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి సుకన్య యోజన ఆడపిల్లల సంరక్షణ కోసం, ఆడపిల్లల చదువు నిమిత్తం, ఆడపిల్లల వివాహం నిమిత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి సుకన్య యోజన పథకాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో పేద కుటుంబాల్లో జన్మించినటువంటి ఆడపిల్లలకు మొదటి ప్రీమియం సుకన్య సమృద్ధి యోజన కింద మొదటి ప్రీమియం సత్తుపల్లి మున్సిపాలిటీ నిధుల నుంచి మేము ఇస్తామని చెప్పేసి కూడా మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. మరి సింగరేణి దగ్గర ఉండటం వల్ల సింగరేణి కాలుష్యమైనటువంటి కొంత వాటరు, తాగే వాటరు సరిగ్గా రాక కొంత కలుషితం అవుతూ ఉంది. దాన్ని నివారించడం కోసం 23 వార్డుల్లో కూడా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా మేము ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తూ ఉన్నాం. మరి ఇంతకుముందు చూశారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు సింగరేణి సంస్థ మన సత్తుపల్లి ప్రాంతానికి, సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు కేటాయిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గత పాలకులు, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు కోట్లాది రూపాయలను వేరే జిల్లాలకు తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడే నాదులు లేకుండా పోయారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఇక్కడ బాధపడేది మనం, కాలుష్యాన్ని అనుభవించేది మనం, ఇళ్ల పెచ్చుకలు ఊడిపోయేది ఇక్కడ. అయినప్పటికీ కూడా ఆ నిధులు ఇక్కడ ఖర్చు పెట్టకుండా వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇస్తే సింగరేణి సంస్థలో ఏదైతే డిఎంఎల్టీఎఫ్ సిఎస్ఆర్ నిధులను ఏదైతే కేటాయిస్తుందో సత్తుపల్లి యొక్క అభివృద్ధికి, సింగరేణి ప్రభావిత ప్రాంతాలకి ఖర్చు పెడతామని చెప్పేసి మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి స్థానికులకు ఉద్యోగాలు లేవు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యాన్ని ఒప్పించి స్థానికులు ఎక్కువ ఉద్యోగాలు ఇప్పించేందుకు మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి ప్రభావితం వల్ల ఇళ్ల పెచ్చులు ఊడిపోతూ ఉన్నాయి, కూలుతూ ఉన్నాయి, స్లాబులు మొత్తం శిథిలావస్థ చేరుకున్నాయి. మేము అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, అయినప్పటికీ కూడా ఇప్పటికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పట్టించుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా, ఇవాళ సత్తుపల్లి మున్సిపాలిటీలో దాదాపు 15-16 మంది విద్యావంతులు యువకులు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. మరి విద్యావంతులు రావాలని చెప్పేసి సమాజం పక్కన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది, యువత రావాలని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు.
మరి యువత ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మీ యొక్క ఆశీర్వాదం కోసం, మీ యొక్క ఓటు కోసం మీ ముందుకు వస్తూ ఉన్నాం. మా అభ్యర్థులు తిరుగుతూ ఉన్నారు. ఒక్కసారి ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా, మాకు ఒక్క అవకాశం ఇవ్వాల్సిందిగా, మా పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీరు చూడాల్సిందిగా సత్తుపల్లి మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. మా అభ్యర్థులను గెలిపించండి, మాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సత్తుపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసే అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా, సత్తుపల్లి మున్సిపాలిటీలో గెలుపొందితే కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొచ్చి మా మంత్రి కిషన్ రెడ్డి గారితో, బండి సంజయ్ గారితో ఎంపీ లాడ్స్ తీసుకొచ్చి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి సుపరిపాలనకు నీతి నిజాయితీతో కూడినటువంటి అభ్యర్థులు గెలిపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ కూడా చేతులు జోడించి అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి మా అభ్యర్థులను గెలిపించండి. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.